అందరికీ నమస్కారం అండి. ఈరోజు హోలీ పండుగ గురించి ఒక ప్రత్యేకత గురించి తెలుసుకుందామండి. అసలు హోలీ అంటే ఏమిటి, హోలీ పండుగ వెనుక ఉన్న రహస్యం గురించి మనం ఈరోజైతే చెప్పుకుందామండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హిందూ సాంప్రదాయంలో ప్రతి పండుగ వెనుక ఒక విశిష్టత దాగి ఉంటుంది. దేశవ్యాప్తంగా హిందువులు జరుపుకునే పండుగలలో హోలీ పండుగ కూడా ఒకటి. ప్రతి ఏటా పాల్గొన మాసంలోని శుక్లపక్ష పౌర్ణమి తిథి రోజున ఈ హోలీ పండుగను జరుపుకుంటారు. చెడుపైన మంచి సాధించిన విజయానికి చిహ్నంగా హోలీ వేడుకలను నిర్వహిస్తారు. మనకైతే ఈ ఏడాది 2026 మార్చి 3న మంగళవారం రోజునైతే హోలీ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటామండి. హోలీ పండుగ కేవలం రంగుల పండుగ మాత్రమే కాదు, అనేక పురాణ గాథలతో ముడిపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో హోలీ పండుగను ఎందుకు జరుపుకుంటారో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. హోలీ పండుగ వస్తుందంటే చాలు ప్రతి ఇంట్లో పండగే. దసరా, దీపావళి తర్వాత దేశవ్యాప్తంగా అత్యంత వేడుకగా జరుపుకునే పండుగలలో హోలీ పండుగ ఒకటి. చెడుపైన మంచి సాధించి విజయానికి ప్రతీకగా వసంత ఋతువు రాకకు ఆహ్వానిస్తూ ఈ హోలీ పండుగను జరుపుకుంటారు. ఈ హోలీ పండుగను సత్యయుగం నాటి నుండి జరుపుకుంటున్నట్లు హిందూ పురాణాలు చెబుతున్నాయి. హోలీ అంటే అగ్నితో పునీతమైనది అని అర్థం. హోలీ పండుగను హోళికా పూర్ణిమ, కాముని పున్నమి, డోలికోత్సవంగా కూడా వ్యవహరిస్తారు. ప్రతి ఏటా పాల్గొన మాసంలోని పౌర్ణమి రోజున ఈ పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది మార్చి 3, 4వ తేదీల్లో అంటే ఆయా ప్రాంతాల ఆచార వ్యవహారాలను బట్టి జరుపుకుంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో 3వ తేదీ జరుపుకోనున్నారు. హోలీ పండుగను జరుపుకోవడానికి కారణాలు తెలుసుకుందామండి. ప్రహ్లాదుని హోళికా కథ. రాక్షసరాజు అయిన హిరణ్యకశిపుడు కొడుకు ప్రహ్లాదుడు నిత్యం శ్రీ మహావిష్ణువును స్మరిస్తూ ఉంటాడు. కుమారుడు అలా చేయడం హిరణ్యకశిపుడికి నచ్చదు. ఈ కారణంగా కుమారుడైన ప్రహ్లాదుడిని మట్టుపెట్టాలని నిర్ణయించుకుంటాడు. వెంటనే అతని రాక్షస సోదరి అయిన హోళికను పిలుస్తాడు. ఆమెకున్న శక్తియుక్తులతో ప్రహ్లాదుడిని మంటల్లో ఆహుతి చేయాలని కోరుతాడు. దీంతో హోళిక ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకొని దట్టమైన మంటల్లోకి దూకుతుంది. అయితే శ్రీ మహావిష్ణువు మాయ కారణంగా ప్రహ్లాదుడు ప్రాణాలతో బయటపడతాడు. కానీ హోళిక మాత్రం ఆ మంటల్లో చిక్కుకొని చనిపోతుంది. హోళికా దహనమైన ఈ రోజును హోలీ అని పిలుస్తారనే కూడా ఉంటుంది. అందుకే ఉత్తర భారతదేశంలో అనేక ప్రాంతాల్లో రాత్రివేళ హోళికా దహనం కూడా నిర్వహిస్తారు. అలాగే రాధాకృష్ణుల ప్రేమ. శ్రీకృష్ణుడు బృందావనంలో రాధపై రంగులు చల్లి ఈ హోలీని పండుగను ప్రారంభించారని చెబుతారు. రాధాకృష్ణుల ఉల్లాసభరితమైన లీలలను జ్ఞాపకం చేసుకుంటూ ఈ పండుగను జరుపుకుంటారు. ముఖ్యంగా ప్రేమ, అనురాగాల పండుగగా జరుపుకుంటారు. అలాగే వసంతం ప్రారంభానికి సంకేతం. ఈ హోలీ పండుగను వసంత ఋతువు ప్రారంభానికి సంకేతంగా కూడా జరుపుకుంటారు. శీతాకాలం ముగిసి ప్రకృతి రంగురంగుల పూలతో కలకలలాడే వసంత ఋతువు ప్రారంభానికి సంకేతంగా ఈ హోలీ పండుగను జరుపుకుంటారు. ఈ హోలీ పండుగను ముఖ్యంగా సామాజిక ఐక్యతకు నిదర్శనంగా భావిస్తారు. రంగులు పూసుకుంటూ ఒకరినొకరు ఆనందంగా రంగులు పూసుకుంటూ ఉల్లాసంగా ఈ పండుగను జరుపుకుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.